ఎందుకు అంత లొంగిపోవాల్సిన అవసరం వచ్చింది? ఎందుకు తెలంగాణ ప్రజల్ని దోచుకోవడానికి అవకాశం ఇస్తున్నారు మీరు? ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అపర మేధావులు కూడా అంటారు, ఏం సినిమా చూడకపోతే ఏమైంది అని చెప్పేసి, చచ్చిపోతారా అని చెప్పేసి అని అంటారు. నేనేం ప్రశ్నిస్తున్నా అంటే, సినిమా టికెట్లు పెంచకపోతే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఏమైనా చచ్చిపోతారా, సూసైడ్ చేసుకుంటారా? వాళ్ళ లాభాలు తగ్గుతాయేమో, నష్టాలు అయితే రావు కదా. మీ లాభాలను అంతకంతకు రెట్టింపు అది పదింతలు చేసుకోవడానికి ప్రజల ప్రాణాలతో చెలగట్టమాడతారు. ఇప్పుడు నష్టాలు వచ్చే ఉండేవే కానీ ఇప్పుడు సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తున్నాయి. అదే అంటున్నాను నేను అనేది. ఇప్పుడు సినిమా చూడకుండా ఉండొచ్చు కదా అని చెప్పేసి అని కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. సినిమా చూడకుండా ఉండొచ్చు కదా అంటే, అసలు ఈ సినిమాకు రేట్లు పెంచకుండా ఉండొచ్చు కదా అని నేను అంటున్నాను. రేట్లు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? వీళ్ళలాగే బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నది బిజినెస్. వీళ్ళు పెట్టిన పెట్టుబడికి వెనక్కి రావాలి అని చెప్పేసి అంటే టికెట్ రేట్లు పెంచాలి అని అంటే, నేను కూడా ఒక బిజినెస్ చేస్తున్నాను, నాకు కూడా లాస్ వస్తుందంటే నాకు కూడా డబ్బులు ఇవ్వండి మరి గవర్నమెంట్ నుంచి. లేదనుకుంటే ఇప్పుడు పుష్ప 2కు ఏదైతే లాస్ అవుతుందో ఆ లాస్ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాంపెన్సేట్ చేయండి. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి, కనీసం విచక్షణ ఉండాలి. ఏం చేస్తున్నాము? దీనివల్ల అల్టిమేట్గా ప్రజలు సఫర్ అవుతున్నారా లేదా? ప్రజలను సఫర్ చేయడానికి ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది. గత ప్రభుత్వంలో జరిగింది ఇదే, ఇప్పుడు కూడా జరుగుతున్నది ఇదే. కనీసం ఆ జీవోలను పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టకుండా పాత ప్రభుత్వం లాగానే వ్యవహరిస్తుంటే, మీరందరూ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు సాగిలా పడిపోతుంటే, ప్రజలకు రక్షణ కల్పించేది ఎవరు? ప్రజల్ని దోపిడీ నుంచి కాపాడేది ఎవరు? ఈ విషయంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. దీని మీద ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. బెనిఫిట్ షోల విషయం లోపల అసలు అనుమతించడం అనేదే కూడదు. బెనిఫిట్ షో ఇవ్వాలంటే చారిటీ గురించి స్పష్టమైన విధి విధానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అడిషనల్ షోస్ అర్ధరాత్రి 1 గంటలకు, తెల్లవారుజామున 4 గంటలకు ఇవ్వడం ఏంది అసలు? ఈ విషయం లోపల గౌరవ న్యాయస్థానం కూడా ఆశ్చర్యపోయింది. అది చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చేసేస్తుంటారు. ఆ టైం లోపల కనీసం నిద్ర ఉండదు. ఈ చలికాలం లోపల ఆ టైంలో మీరు షోలకు ఎలా పర్మిషన్ ఇచ్చారని చెప్పి గౌరవ న్యాయస్థానం అడిగింది. వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, బయట కామన్గా మీరు ఆ టైంకి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? అదే చెప్తున్నాను నేను. ఆ టైంకు పర్మిషన్ ఇవ్వమని అడగడానికి మీరెవరు? ఎందుకు ఇచ్చారు? మీరు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? వాస్తవానికి రవి గుప్తా గారికి ఆ షోలకు పర్మిషన్లు ఇచ్చే అధికారం